మరిపల్లి రిజర్వాయర్ పనులు త్వరలోనే ప్రారంభం అవుతున్నాయని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి గ్రామంలో కృతజ్ఞత ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికై తమ గ్రామానికి మొదటిసారిగా వచ్చిన ఆది శ్రీనివాస్ కు ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన విజయానికి అహర్నిశలు కృషి చేసిన ప్రజానీకానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇంత గొప్ప విజయాన్ని కట్టబెట్టిన మీకు రుణపడి ఉంటానని అన్నారు. గతంలో ఉన్నట్టుగానే మీ ఇంటి బిడ్డగానే మీ మధ్యలో ఉంటూ మీకు సేవ చేస్తానని చెప్పారు. పేద ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. గత ప్రభుత్వం అభివృద్ధి పేర 6 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన ఘనత వారికే దక్కిందని, గత ప్రభుత్వం ఇష్టానుసారంగా అప్పులు చేసి కనీసం మున్సిపాలిటీలకు కరెంటు బిల్లు కట్టలేని దుస్థితిని తెచ్చిందన్నారు. ఇక్కడ ప్రాంత సమస్యలపై ఆందోళన చేసిన వాడిగా ఇక్కడి రైతాంగానికి మేలు జరిగే మరిపల్లి చెరువు రిజర్వాయర్ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని చెప్పారు. దీనివల్ల చాలా వరకు గ్రామాల్లో త్రాగునీటికి ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆరోగ్యానికి అమలు చేయడం జరుగుతుందన్నారు. ఇక అందులో భాగంగానే మొదటగా మహిళా తల్లులకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షల వరకు పెంపు జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రూరల్ అధ్యక్షులు వకలాభరణం శ్రీనివాస్, సంగస్వామి, మాజీ ఎంపీపీ రంగు వెంకటేష్, రొండి రాజు, జగిరి సురేష్, బతిని ఎల్లయ్య, గంగా అనిల్, మల్లేష్, వేల్పుల రాజు, కొమ్మ శంకర్, మారం రాజేష్, పండుగ మధు, సూదగాని ఎల్లయ్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. సాయం చేయాలని కోరుచున్నానన్న. అట్లాగే మరిపల్లి గ్రామంలో ఉన్నటువంటి చెరువు సమస్య అన్న బాగా రోజుల నుంచి ఉన్నది. మనం కూడా పాదయాత్ర చేసినాం, దానికి బైక్ ర్యాలీ చేసినాం. మీ దృష్టికి వచ్చింది. దాని మీద కూడా చర్యలు తీసుకొని పూర్తయ్యే విధంగా మీరు సహకారం చేయాలని కోరుకుంటున్నానన్న. అట్లనే మా పోచమ్మ టెంపుల్ ముందు ఒకటి నల్లబాయి ఉందన్న, అది కూడా వరద వచ్చినప్పుడు అలా ఊడుతుంది. దానికి గాజులు కావాలన్న. ఇది ఒక సహకారం మీరు మా మరిపల్లి గ్రామానికి చేయాలని కోరుతున్నానన్న. ముఖ్యంగా అయితే 748 భూముల గురించి అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకొని చేయాలన్న. చెరువు ప్రధాన సమస్య 748 భూములు అన్న. అవి 1970 మన కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడు పట్టాలు ఇచ్చారు అన్న. ఇంతవరకు దాన్ని చూడలేదు. మళ్ళీ వీళ్ళు భూములు తీసుకుంటానికి దానికి కానీ కొంచెం ఆ మధ్యలో గేరు అవి సమస్యలు జరిగాయి అన్న. అంతర్సం అయిపోయినాయి. అది అయిపోతే కొంచెం అలా ఎస్సీ బీసీ అందరూ అన్ని సపండ కులాల వారు ఉన్నారన్న. అర్థం చేసుకొని దాన్ని మనకు పట్టాలు ఇప్పిస్తుంటే వాళ్ళకి రైతు బంధు కానీ ఇతరతర వాళ్ళు చనిపోయినా కానీ ఎప్పుడైనా ఎస్కరేజ్ చేయాలని అసలు వాళ్ళకు వర్తిస్తాయి. వాళ్ళ కుటుంబాలు కూడా కొంచెం బాగుంటుంది అన్న. ఇంకొకటి ఏమిటి అంటే చిన్న విన్నపం అన్న, ఇప్పుడు ఉపాధి హామీ పథకం కింద చెట్లు పెడుతున్నారు, అన్ని పూల కింద పెడుతున్నారు. రెండవది ఏంటి అంటే చెట్ల పొంటి ఉర్రలే పొంటి చెట్లు పెట్టేటప్పుడు పండ్ల చెట్లు పెట్టిరన్న. కోతులు కూడా వచ్చి రైతులతో బాగా ఇబ్బందులు అవుతున్నాయి. ఏది వచ్చినా ఎవరు అడ్డం వచ్చినా ఆ చెరువు చేపించాలని మనవి చేస్తూ ఆ సీనన్న గారికి నేను వినవించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం గెలిచి ఓ నెల 15 రోజులకే కొందరు నాయకులు, టీఆర్ఎస్ నాయకులే, కొందరు నాయకులే టీఆర్ఎస్ నాయకులు అంటారు ఏం చేసిరు, ఏం పోయింది, ఇంకేం చెప్తారు, ఏనాడు చేస్తారు అని ఒక పెద్ద నాయకుడు ఎమ్మెల్యే సీఎం కొడుకే అంటుండు. వీళ్ళు 9 సంవత్సరాలు చేసి ఏం చేసిరు, ఏమన్నా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిరా, 3 ఎకరాల భూమి ఇచ్చిరా, మనం కూడా అడిగే పరిస్థితి. వాళ్ళు ఎప్పుడన్నా హోటల్ కాడన్నా ఎక్కడన్నా కూర్చున్నప్పుడు పెద్ద అవసరం ఓటన్నా మీరు 9 సంవత్సరాలు చేసి నాకు ఒక ఇల్లు వచ్చిందా, ఒక ఇందిరమ్మ ఇల్లు తప్పటి ఒక ఇల్లు కట్టించిరా, 3 ఎకరాల భూమి ఇచ్చిరా అని అడగాలి. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇప్పుడు 2 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు హామీ ఇచ్చినాం. 2 గ్యారెంటీలు అమలు అయినాయి. ఇప్పుడు బస్సు ఒకటి అయింది, ఆరోగ్యశ్రీ 10 లక్షలు అదొకటి అయింది. ఈ 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేసే బాధ్యత మన ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మన అన్న ఆధ్వర్యంలో జరుగుతాయి. మరి మీరు ఏదైతే ఆశతో ఉన్నారో మర్రిపల్లి రిజర్వాయరు ఆ సమస్య సీనన్న గారికి తెలుసు. గత ప్రభుత్వం చేపడతలేదని చెప్పి మరి ధర్నాలు, మోటార్ సైకిల్ ర్యాలీలు తీసినా కానీ ఈ ప్రభుత్వం చెల్లించలేదు. మరి తప్పకుండా మేము అధికారంలో రాగానే మరి ఈ మరిపల్లి చెరువును పూర్తి చేస్తామని చెప్పి మనకు సీనన్న గారు హామీ ఇవ్వడం కూడా జరిగింది. అట్టి హామీని కూడా తప్పకుండా వారు నెరవేరుస్తారు. ఏదైతే 6 గ్యారంటీలు ఉన్నాయో ఈ ప్రభుత్వం తప్పకుండా 100 రోజుల్లోపల పూర్తి చేస్తానని చెప్పింది. కాబట్టి మరిపల్లి చెరువును రిజర్వాయర్గా మార్స్తామని చెప్పి గండి తీయడం తప్ప పని చేస్తారని చెప్పినటువంటి భావనతో మరిపల్లి రైతులతో పాటు
పక్కన కోనేపల్లి, నాగేపల్లి, భోషడిపల్లి, మరి మేము మన గ్రామంతో పాటు అటు ఎదురుగట్ల, చెక్కపల్లి, కాశేపల్లి సంబంధించినటువంటి వాళ్ళు, అచ్చనపల్లికి సంబంధించినటువంటి అనేక మందిని మొన్న పోయినప్పుడు కూడా చెప్పడం జరుగుతుంది. బాలరాజపల్లి ఇన్ని గ్రామాలకు ఈ చెరువు ఉండుంటే, ఈ చెరువులో నీళ్లు ఉండుంటే మాకు భూగర్భ జలాలు బావులలో, బోర్లలో ఉండే త్రాగునీరుకు, సాగునీరుకు ఇబ్బంది కాకుండా ఉండే. మరి ప్రభుత్వం రిజర్వాయర్ నిర్మిస్తామని చెప్పని అప్పటి పాలకులు ఇబ్బంది పెడుతుందని చెప్తే మేము అప్పుడే ధర్నాలు చేసినాం, రాస్తారోకలు చేసినాం, మోటార్ సైకిల్ ర్యాలీ కూడా చేసి అనేక మార్లు ఒత్తిడి చేస్తే ఇక ప్రారంభమవుతున్నట్టుగా చెప్పింది, కానీ పనులు ప్రారంభం కాలే. మేము గెలవగానే సంబంధిత అధికారులతో, కాంట్రాక్టర్తో మాట్లాడడం జరిగింది. వాళ్ళు గతంలో చేసినటువంటి దానికి మాకు బిల్లు రావడం లేదు, అందుకే మేము పని చేయడం లేదు చెప్పండి నిర్మోహమాటంగా వాళ్ళు చెప్పిన సందర్భంలో మేము అధికారులతో మాట్లాడి ఆ డబ్బుని ఇప్పించేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుంది. వీలైనంత తొందరగా నాకు తెలిసిన మటుకు మరిపల్లి రిజర్వాయర్ను చేసేటువంటి బాధ్యత, ఎందుకంటే మేమే అన్నట్టు ప్రతిపక్షం నుండి గట్టిగా నిలబడి చెరువు కావాలని చెప్పి కొట్లాడిన వాళ్ళంగా మీరు కూడా అందరు చాలామంది రాశారు, కానీ చాలామంది 5 మంది పెద్దలతో పాటు చాలామంది చాలా గ్రామాల నుంచి కూడా వచ్చిన సందర్భం ఉంది. కాబట్టి ఈరోజు మీరు మాపై విశ్వాసంతో అధికారం ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఆ బాధ్యత నా మీద ప్రధానంగా ఉంది. కాబట్టి దానికోసం పోరాటం చేసిన వాడిగా కూడా నాకు ఆ చెరువును పూర్తి చేసిన బాధ్యత కూడా నాకు ఉంది. కాబట్టి నాకు తెలిసినప్పటికీ వీలైనంత తొందరలో ఆ పనులు మనం ప్రారంభం చేసుకుంటాం. దానికి సంబంధించి కూడా మళ్ళీ మీ మధ్యలోకి ప్రారంభమైనప్పుడు కూడా గ్రామ ప్రజలందరూ కూడా అన్ని కుల సంఘాల వరకు కూడా వెళ్ళి ఆ పనులు ప్రారంభం చేసే సమయంలో మనం నిలబడదామన్నమాట. ఈ సందర్భంగా అది ఎంత తొందరగా పూర్తి చేసుకుంటే అంత తొందరగా మన గ్రామానికి మరి మంచినీటి, సాగునీటి సమస్య చుట్టుపక్కల ఈ అన్ని గ్రామాలు కూడా ఇబ్బంది పోతుంది. కాబట్టి చేయవలసిన బాధ్యతని తీసుకుంటానన్నమాట. ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ అది ప్రతి ఏటా వచ్చేటువంటి సాగునీరు కూడా కాలువల ద్వారా వీళ్ళంత ముందే ఇవ్వాలని చెప్పని కూడా అధికార యంత్రాంగాన్ని చెప్పడం జరిగింది.